గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. చదవబడిన వచనములో మొదటి లైన్, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. నీతిమంతులకు వారికున్న నీతిమంతులలో ఉన్న యథార్థతే వారు నడవలసిన మార్గంలో వారిని గైడ్ చేస్తుందని వాక్యంలో మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నారు. మనం దేవుణ్ణి నమ్ముకుని దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి సాధ్యమైనంత వరకు యథార్థంగా జీవిస్తే మన హృదయము దేవుని దృష్టిలో నిర్దోషంగాను ఈ లోకంలో కూడా నిర్దోషంగాను యథార్థంగా జీవిస్తే ఆ యథార్థత మన ఏ విషయాల్లో గైడ్ చేస్తుంది అనేది ఒక 5 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ యథార్థత ఏ సందర్భములైనా నిర్ణయాలను చక్కగా తీసుకునేలాగా మనను యథార్థత నడిపిస్తుంది. అది ఏ సందర్భం అయినా సరే కంగారు పడకుండా ఏది నీతి ఏది చట్టబద్ధమైనది అనేది ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకునేలా సహాయం చేసేది యథార్థత. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బోయాజు అనే ఒక యథార్థవంతుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన రాత్రి వేళ పడుకున్నప్పుడు పొలంలో ఒక స్త్రీ, రూతు అనే స్త్రీ వచ్చి అతని కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి అతని కాళ్ళ దగ్గర పడుకుంటుంది. ఆ యూదుల ఆచార ప్రకారంగా మరి నేను భర్త చనిపోయిన దాన్ని బంధుధర్మం చేయవలసిన వాడు నీవే నన్ను విడిపించవా అని అడగడానికి అదొక ఆ విధంగా రాత్రి వేళ వచ్చి పడుకున్నది. అది వారి కల్చర్ అవ్వచ్చు, కానీ యవనస్తుడి దగ్గరికి ఇంకో యవనస్తురాలు వచ్చి రాత్రి వేళ ఎవరు లేనప్పుడు అక్కడ అలా పడుకున్నప్పుడు ఆ యవనస్తుడికి అది చాలా పెద్ద శోధనే. కానీ అతడు లేచి అంటాడు, అమ్మ ఖచ్చితంగా నేను విడిపిస్తా. అయితే నాకంటే ముందు బంధు ధర్మం జరిపించేవాడు ఒకడున్నాడు. రేపు అతన్ని అడిగి అతన్ని కాదన్నప్పుడు పెద్దల సమక్షంలో నేను ఖచ్చితంగా నేను విడిపించి నేను గౌరవిస్తానని చెప్పి బోయాజు మాటిచ్చి ఉదయమే పెద్దల సమక్షంలో అతన్ని పిలిపించి అతన్ని చెప్పినప్పుడు నేనేమి విడిపించలేను అన్నప్పుడు అఫీషియల్గా బోయాజు రూతుని తన భార్యగా వివాహం చేసుకుంటాడు. గమనించండి, బోయాజు యొక్క యథార్థత ఎంత గొప్పది. అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు చూడనప్పుడు కూడా నీతి తప్పకుండా తన యథార్థతను కాపాడుకున్నాడు. ఇటు దేవుని దృష్టిలోనూ ఇటు న్యాయమైనటువంటి చట్టం విషయంలో కూడా టెంప్టేషన్లో కూడా నీతికి యథార్థంగా జీవించిన వ్యక్తిని మనం బోయాజును చూడొచ్చు. కాబట్టి యథార్థవంతుడు అప్పుడు యథార్థత ఉంటాడు, ఇప్పుడు యథార్థతగా లేడు. లేకపోతే మరి సందర్భంలో యథార్థత చూపిస్తాడు, ఇంకో బలహీనమైన సందర్భంలో యథార్థత చూపించడం అనే విధంగా ఉండడు. యథార్థవంతుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అతను తీసుకునే ప్రతి నిర్ణయాల్లో యథార్థత కనబడుతుంది. ఫస్ట్ మన యొక్క అవర్ ఇంటిగ్రిటీ గైడ్స్ us ఇన్ ఏ గుడ్ డెసిషన్ మేకింగ్. ప్రతి ఒక్క నిర్ణయం కూడా యథార్థత మన హృదయంలో పెట్టుకుని మన నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పు చేయం. రెండోది, యథార్థత అనేది మన క్యారెక్టర్ని కాపాడుతుంది. అది యవన వయసు నుంచి వృద్ధ వయసు వరకు యథార్థతలో మనం ఉన్నప్పుడు ఆ యథార్థత యవన వయసులో ఒక వ్యక్తిని ఎలా నిలబడుతుందో వృద్ధ వయసులో అలాగే నిలబడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలు. 17 సంవత్సరాల వయసులో దానియేలో 80 దాటిన సంవత్సరాల తర్వాత కూడా సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు అదే దానియేలు. యథార్థత ఎప్పుడు మనిషిని ఒకే విధమైన క్యారెక్టర్ నడిపిస్తుంది. మొట్టమొదటిది యథార్థత అన్ని సందర్భాలలో రైట్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తుంది. యథార్థత మనిషి క్యారెక్టర్ని ఎప్పుడు ఒకేలా ఉంచుతుంది. 3, యథార్థత తన మాట తప్పనివ్వదు. అందుకనే 15వ కీర్తనలో యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడవను అని చక్కటి కీర్తన చెప్తూ యథార్థవంతుడయ్యా నీ దగ్గర ఉన్నవాడు అంటూ 15వ కీర్తన 2-4 వచనాలు చూస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. ఆడి మాటల్లో, యథార్థవంతుడి మాటల్లో నిజం తప్పదు మాట్లాడాలని మాట్లాడడం, పెదాల నుంచి వచ్చే నిజం కాదు, హృదయపూర్వకంగా నిజం మాట్లాడతాడు.
ఒకవేళ అతనికి నష్టం కలిగితే 4వ వచనంలో ఉంటాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా భయభక్తి గల వారిని సన్మానించుడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగినను మాట తప్పడు. మన యథార్థత ఎందులో ఉండాలా? అవర్ స్పీచ్, అవర్ టాక్, వాట్ ఎవర్ వీ స్పీక్, అది ఇంటిగ్రిటీతోనూ హానెస్టీతోనూ ఉండాలి. కాబట్టి యథార్థవంతుడి నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది, అతని మాట కరెక్ట్గా ఉంటుంది. 4వదిగా అతని విశ్వాసం కరెక్ట్గా ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒకలాగా కాదు. అనేకమైన కష్టాల మధ్యలో అల్లాడిపోతున్న యోబు దగ్గరికి తన భార్య వెళ్ళి, ఇంకా యథార్థత విడిచిపెట్టవా? అన్నీ పోయినాయి, ఇంకా దేవుడు దేవుడు అంటావేటి? యథార్థతను విడిచిపెట్టవా అని యోబు భార్య యోబుని శోధిస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. అప్పుడు యోబు అంటాడు, మేలు అనుభవించితిమి, కీడు అనుభవింపు తగమా? యథార్థవంతుని లక్షణం అది. ఆయన ద్వారా మేలు పొందాం, శోధన వచ్చినప్పుడు ఆయన విడిచిపెడతాము మనం. యథార్థవంతుని విశ్వాసము ఎప్పుడూ కూడా షేక్ అవ్వదు, శ్రమలోను సుఖంలో కూడా. ఫైనల్గా యథార్థవంతుడు స్థితిగతులు మారిన రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ యోనాతాను దావీదు చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అది తన తండ్రికి కూడా ఇష్టమే. సౌలు గారికి కూడా యోనాతాను దావీదుతో స్నేహం చేయడం అనేది సౌలుకి నచ్చింది. కానీ సౌలు దావీదు మీద కుట్ర చేసినప్పుడు, సౌలుకి దావీదు మీద అసూయ వచ్చినప్పుడు, మా తండ్రి నీకు విరోధి అయిపోయాడు కదా, నేను కూడా నీకు విరోధినే అనే విధంగా యోనాతాను ప్రవర్తించలేదు. చివరి శ్వాస వరకు చాలా యథార్థంగా యోనాతాను దావీదుతో ఉన్నాడు. దావీదు ప్రాణాలు రక్షించాడు. స్థితిగతులు మారిన యథార్థవంతుల యొక్క రిలేషన్ అలాగే ఉంటుంది. మొద్దుకైన ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక గేట్ మ్యాన్ ప్రధానమంత్రి అయినా సరే, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మొద్దుకే ప్రధానమంత్రి అయినను తన జనులందరితోనూ సమాధానంగా మాట్లాడుతూ అనేకుల చేత మంచివాడు అనిపించుకున్నాడు. అతడు గేటు మ్యాన్గా ఉన్నప్పుడు, అతడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన ప్రజలకు ఇవ్వాల్సిన వాల్యూ, ఆ రిలేషన్షిప్, ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు. కాబట్టి యథార్థవంతుని యథార్థత 5 విషయాల్లో మనం చూడొచ్చు. 5 విషయాలు గైడ్ చేస్తుంది. 1, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు యథార్థత కనబడాలి. మన క్యారెక్టర్లో ఏ వయసులో ఉన్న యథార్థత కనబడాలి. మన మాటలో యథార్థత కనబడాలి. మన విశ్వాసంలో యథార్థత ఉంటుంది. చివరిగా మన రిలేషన్షిప్, యథార్థవంతుని యొక్క యథార్థత ఈ 5 కోణాల్లోనూ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇష్టమైన ఆయన పర్వతం మీద, ఆయన సన్నిధిలో, ఆయన ఉన్న చోట నిలబడగలిగే అర్హత కలిగిన వాడు ఎవడంటే యథార్థవంతుడే అని వాక్యం చెప్తుంది. అట్టి యథార్థత కలిగి జీవిద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నా యథార్థంగా జీవించే పరిశుద్ధ జీవితం ప్రభు దేవుడిని అడుగుదాం. ఆ యథార్థత మనలను నిత్య జీవాన్ని నడిపిస్తుంది. దేవుడి ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రకరకాల తంత్ర కుతంత్రాలతోనూ మాయలతోనూ మోసాలతో నిండి ఉన్న ఈ లోకంలో నిన్ను నమ్ముకుని నీలో మార్పు చెంది రక్షణ పొందిన మా జీవితాల్లో సంపూర్ణ యథార్థత, నీ కనుదృష్టి హృదయాంతరంగానే చూస్తుంది కనుక నీ దృష్టిలో యథార్థవంతులుగాను, ఈ లోకంలో యథార్థవంతులుగా జీవించుటకు నీవే మాకు సహాయం చేయమని, నీ యథార్థతతో ఈ లోకంలో జీవించి నీవు మాకిచ్చు యథార్థతతోనే నిత్య జీవంలోనికి చేరే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో, యేసయ్య నామములో ప్రార్థిస్తూ నిన్ను బ్రతిమలాడుకొని మమ్మల్ని నీ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు దక్షిణ హస్తం మనపై దిగివచ్చి మనలను, మన కుటుంబస్తులను యేసుక్రీస్తు మెచ్చిన యథార్థతలో మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.